వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇంకొక ఆయన ఉన్నాడు, బందరు పిచ్చాడు పేరు నాని. ఆయన ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఒక 420 దొంగలు, జగన్మోహన్ రెడ్డి ఒక 420 దొంగ. ఆయన అండ చూసుకునే మీరు ఏ రకంగా బియ్యం కొట్టేశారు, 8 బస్తాలు కొట్టేశారు. పరకామణికి దాంట్లో అదో చిన్న కేసు అని మాట్లాడుతూ ఉన్నారు మీరు. అంటే దేవుడు సొమ్ము కొట్టేసి చిన్న కేసు అని మాట్లాడుతున్నాం. ఎందుకంటే లక్షల కోట్లు కొట్టే జగన్మోహన్ రెడ్డికి, పేదవాడి బియ్యం బొక్కేసిన మీకు ఇది నేరాల్లా కనపడవు. ఇవాళ అహర్నిశలు కష్టపడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చిన ఈ సంవత్సరాల కాలంలో పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలకి పెన్షన్ రూపేణా దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకు ఇచ్చాం మేము. ఒక్క పెన్షన్ రూపేణా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, రైతన్నకి డబ్బులు ఇస్తున్నాం. ఇవన్నీ మీకు కనబట్లే. ఇవాళ అసత్య ప్రచారాలు చేసి ఇవాళ రైతులకు డబ్బులు పడతా ఉన్నాయి. రైతు కళ్ళలో ఆనందంగా ఉన్నారు. ఇవాళ వర్షాలు వచ్చి ఇబ్బంది పెట్టినా లెక్క చేయకుండా రైతులతో ధాన్యాలు మొత్తం కూడా మిల్లర్లకు పంపిస్తూ ఉన్నాం. 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇబ్బంది వస్తే, మిర్చి రైతులకు ఇబ్బంది వస్తే, అలాగే పొగాకు రైతులకు ఇబ్బంది వస్తే, మామిడి రైతులకు ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి కొంత ఆర్థిక సహాయాన్ని అందించి ఆ రంగాలన్నీ కూడా నిలబెడతా ఉన్నాం. ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు. మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ మీట్లో దగ్గర 13.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చినాయి. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, ప్రపంచంలోనే అతిపెద్ద దిగ్గజమైనటువంటి గూగుల్ సంస్థ ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు, తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు, కొన్ని పాలసీలు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అడ్డంకులను కూడా తొలగించుకోవడం వల్ల ఇవాళ ఈ రకంగా జరుగుతోంది.